మీ డౌట్స్ ఏమున్నాయో అవి ఒక్కొక్కరు చెప్తూ రండి. డౌట్స్ చెప్పాలంటే ఫస్ట్ మీకు సబ్జెక్ట్స్ ఏమున్నాయో కూడా గుర్తుండాలి. సబ్జెక్ట్స్ ఏంటి, ఏమున్నాయి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి గుర్తున్నాయా మీకు? సెమ్ వచ్చేసి ఫస్ట్ సెమ్. ఫస్ట్ సెమ్ టుడే. గుడ్ ఆఫ్టర్నూన్ మా. టుడే క్లాస్ ఈస్. హలో, మ్యూట్ లో పెట్టండి ఎవరు. ఫస్ట్ సెమ్ లో వచ్చేసి 5 సబ్జెక్ట్స్ కాదు, ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇంకా ఏమున్నాయి సబ్జెక్ట్స్? తెలుగు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత అకౌంట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, బిజినెస్ ఎకనామిక్స్ ఉన్నప్పుడు మీకు కంప్యూటర్ పేపర్ ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి బిఓఎం ఉంది కదా. బిఓఎం ఉందా లేదమ్మా? తర్వాత సిఏ. సిఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్. ఇవి 50 మార్క్స్ ఇవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రమోషన్, ఇది కూడా 50 మార్క్స్. హౌ మెనీ సబ్జెక్ట్స్ టోటల్? టోటల్ వచ్చేసి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు. ఈ 7 సబ్జెక్ట్స్ మీరు రాసేటప్పుడు కూడా ఆర్డర్ లో రాయండి. మీకు నేను వాట్సాప్ చేశానమ్మా. ఆ వాట్సాప్ చేసిన దాంట్లో మీకు ఎలా అయితే ఉందో అలా నీట్ గా, అంటే మీకు సిలబస్ సెండ్ చేసినప్పుడు పెట్టింటాం చూడండి నీట్ గా. అవును, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయిపోయి ఏది పడితే అది నువ్వు రాసావనుకో, వాళ్ళు నీకు అలానే టైప్ చేశారనుకో, అయిపోతావు. మళ్ళీ నువ్వు రాయాల్సిన ఎగ్జామ్స్ రాయకుండా వేరే ఎగ్జామ్స్ డేట్ సబ్జెక్ట్స్ పడిపోతాయి. నీకున్న సబ్జెక్ట్స్ తెలీదు అన్న వాళ్ళు ఎవరో ఒకరు ఆ గ్రూప్ లో నేను సెండ్ చేసిండేది ఉంటుంది, మళ్ళీ రీసెండ్ చేయండి అమ్మా. ఎవరైనా చేయండి, నో ప్రాబ్లం. నేను పర్మిషన్ ఇస్తున్నాను మీకు. జనరల్ గా గ్రూప్ లో అడ్మిన్లు ఉన్నారు కదండి, అడ్మిన్ ఏం చేస్తారంటే ఒకసారి మీకు నేను షెడ్యూల్ అంతా సెండ్ చేశాను కదా, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్స్ ఫీజు కట్టేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? 7 సబ్జెక్ట్స్. అక్కడ 6 అని నెంబర్ ఇచ్చిన ఇంకొక నెంబర్ యాడ్ చేసుకొని రాయండి. తర్వాత ఇంకా కమింగ్ టు ది అవర్ సబ్జెక్ట్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. హౌ మెనీ యూనిట్స్ ఇన్ సబ్జెక్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? ఎఫ్ఏ అంటున్నాము. యూనిట్స్ 5. టోటల్ యూనిట్స్ వచ్చేసి 5 ఉన్నాయి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ఫస్ట్ యూనిట్? ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. ఎనీ డౌట్స్ ఇన్ ఫస్ట్ యూనిట్స్? ఫస్ట్ మీ డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి అమ్మా. ఎవరికి డౌట్స్ లేవంటే బ్రీఫ్గా నేను టోటల్గా యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా రివిజన్స్, ఇంకా ఎగ్జామ్స్ అంటున్నాము, 15th నుంచి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటున్నాము. 15th నుంచి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్నప్పుడు మీరు సబ్జెక్ట్ మొత్తం ఎప్పటి లోపల చదివేసేయాలి. ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా 15th లోపల చదివేసి రివిజను, డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేసుకుంటే తర్వాత ఏంటి, ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారు. ఏ ఎగ్జామ్ ఉంటే ఆ రోజు చదువుతారు, మళ్ళీ కూడా రివిజన్ చేసుకోవచ్చు. 18th నుంచి 26th వరకు రివిజన్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఇది చెప్తూ ఉండేది. మీరు ఇప్పుడు ఎనీవన్, అమ్మా మ్యూట్ లో పెట్టేసేయండి నాన్న. ఎవరికి ఏవి డౌట్స్ ఉన్నా ఫ్రీగా మాట్లాడచ్చమ్మా. ఇక్కడ భయపడాల్సిందే ఏం అవసరం లేదు. మీకెవరో మీకు నాకు మధ్యలో ఎవరు థర్డ్ పర్సన్ అవసరం లేదు. ఎవరికి డౌట్ వస్తే వాళ్ళే నన్ను అడగండి.
నో ప్రాబ్లం, నేను చెప్తాను. మీకు మీరు టెన్షన్ పడి మేడం ఏమంటారో ఇలాంటివి వద్దు. ఎవడో మళ్ళీ ఇంకొక థర్డ్ పర్సన్‌కు వెళ్ళి నీ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసి, మేడం నువ్వు చెప్పమని చెప్పండి. ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీరు మీ డౌట్‌ను నన్ను అడగండి. ఫస్ట్ మీ డౌట్స్ రివిజన్ అంటే చెప్తున్నాను కదా! ఫస్ట్ మీరు ఒక యూనిట్ అన్నప్పుడు అట్‌లీస్ట్ వన్ టాపిక్ తీసుకోండి టుడే. యూనిట్‌లో చాలా టాపిక్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఇంట్రడక్షనే ఒకటే తీసుకోండి. ఇంట్రడక్షన్‌లో యూ హావ్ ఎనీ డౌట్స్? ఏవన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంట్రడక్షన్‌లో ఏవన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఫస్ట్ డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దెన్ ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, తర్వాత కాన్సెప్ట్, కన్జర్వేషన్, ఇవి ఉన్నాయి. కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదర్ షార్ట్ క్వశ్చన్ ఆర్ ఎస్సే టైప్ క్వశ్చన్స్. థీరీ చేసామంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు ఎవ్రీబడి హ్యావ్ మెటీరియల్. ఇంకా ఎవరికైనా మెటీరియల్ లేకపోతే జిరాక్స్ చేసుకోండి. ఆ మెటీరియల్‌లో థియరీ అనేది ఇచ్చేసామమ్మా మేము. నేను ఇచ్చేసాను కాబట్టి గుడ్ ఆఫ్టర్‌నూన్. 5 మార్క్స్‌కి అడగొచ్చు కదా! 5 మార్క్స్ మీకు యూ నో వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్ పేపర్ అంటే 5 మార్క్స్. 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. 5 ఇంటూ 5 వచ్చేసి 25 మార్క్స్. రిమైనింగ్ 5 యూనిట్స్ లో 2 క్వెషన్స్ ఇస్తారు. దట్ ఈస్ థియరీ ఆర్ ప్రాబ్లం అనేది ఇంకా జనరల్ గా ప్రాబ్లమే అనుకుంటూ ఉన్నాము. బై మిస్టేక్ థియరీ ఇస్తే మాత్రము ప్రాబ్లం చేయలేము అని అనుకున్నప్పుడు నువ్వు కంపల్సరిగా థియరీ రాయాల్సి ఉంటుంది. క్వెషన్ పేపర్ మోడల్ ఏంటి? ఫస్ట్ షార్ట్ క్వెషన్స్ వచ్చేసి 5 ఉంటాయమ్మా. ఎన్ని క్వెషన్స్? 5 క్వెషన్స్ రాయాలి. 5 ఇంటూ 5 25. దెన్ సెకండ్ వచ్చేసి ఎవ్రీ యూనిట్ లో ఒక్కొక్క యూనిట్ లో 2 క్వెషన్స్ ఉంటాయి. యు రైట్ ఓన్లీ 1 క్వెషన్. 1 అంటే అలా 5 యూనిట్స్ కు 10 ఇంటూ 5 50 మార్క్స్. 10 ఇంటూ 5 50 మార్క్స్. టోటల్ 75 మార్క్స్. ఓకే, ఇది అన్నమాట ప్యాటర్న్. షార్ట్ క్వెషన్స్, తర్వాత ఎస్సే టైప్ క్వెషన్స్, ఇవి రెండు ఉంటాయి. మీరు కంపల్సరిగా షార్ట్ క్వెషన్స్ రాయాలి అంటే మీకు ఎలా ఇస్తారు అని అంటే ఇది మీ బ్యాచ్ నుంచే ఈ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఐదర్ థియరీ అయినా అంటే డెఫినేషన్స్, తర్వాత అవి అడగచ్చు. లేదంటే ఇంకేంటమ్మా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నాం కదా, డిప్రిషియేషన్లో ఉన్నాయి. సారీ, ఇక్కడ మనకు ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఒక 5 మార్క్స్ కంటే ఒక 5 ట్రాన్సాక్షన్స్ ఇచ్చి జనరల్ ఎంట్రీస్ అడగచ్చు. తర్వాత అకౌంట్ అడగచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ కూడా చిన్నగా మీరు ఇంటర్లో చేసినట్టు అట్లా చిన్నగా అడగచ్చు. ఏవైనా అడగచ్చు. చిన్న చిన్నవి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇలా 5 మార్క్స్‌కు మనకున్న సిలబస్‌లో 5 మార్క్స్‌కి ఏవైనా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరెలా అంటే ఇది రాదు, ఇది వస్తుంది అని కాదమ్మా. టోటల్‌గా సిలబస్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి మీరు. ఎక్కడ నేను చెప్పేదేమంటే ఎవ్రీ బ్యాచ్‌కి చెప్తాను నేను. మీరు చాయిస్ అనేది ఇక్కడ కాదు. సబ్జెక్ట్ మొత్తం చదివి ఎగ్జామ్‌లో చాయిస్ తీసుకోండి. ఎగ్జామ్ అంటే క్వెషన్ పేపర్ చూసిన తర్వాత నీకు ఏది బాగా వస్తుంది అక్కడ చాయిస్ తీసుకోవాలి తప్పితే, నువ్వు ఇక్కడే సబ్జెక్ట్ నువ్వు చాయిస్‌లో చదివావంటే, నువ్వు చదివిన చాయిస్‌లో నీకక్కడ అసలు రాలేదు అనంటే, అప్పుడేం జేస్తావు? 0 మార్క్స్ ఒస్తాయి నీకు. కాబట్టి సిలబస్ ఎన్ని యూనిట్స్? 5 యూనిట్స్. 5 యూనిట్స్‌లో థియరీ నేర్చుకోండి. థియరీ అంటే అది థియరీ అని కాదు, ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ నేర్చుకోండి, ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఇంట్రడక్షన్ క్వెషన్స్ అంటే ఇంట్రడక్షన్‌లో ఏదైనా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇస్తే ఈజీగా రాసేయొచ్చు. ప్రాబ్లమ్ మీకు డిఫికల్ట్ అంటే అప్పుడు అక్కడ డిసైడ్ చేసుకొని రాయండి. సో, నేను ప్రాబ్లమ్ కంటే ఇది నీట్‌గా రాస్తాను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అక్కడ మీరు ప్రాబ్లమ్ చేయకుండా,
లేదు ప్రాబ్లం చేసినా నీకు కొంచెం డౌట్‌గా ఉంది. ఇది రైటా? రాంగా? అనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకోలేకున్నావు. సో, అప్పుడు వెళ్ళిపో థియరీ రాయడానికి. లేదు కరెక్ట్‌గా రాసాను. థియరీ కూడా నాకు బాగా వచ్చు అంటే నువ్వేం చేయాలి? ఎక్స్‌ట్రా, ఎక్స్‌ట్రా అని రాసి క్వెషన్ నంబర్ రాసేసి రాసేస్తావు. సో హ్మ్. హ్మ్. నీకు సిలబస్ సెండ్ చేశాను చూడు నయాజ్. దాంట్లోనే మోడల్ పేపరు అన్నీ ఉన్నాయి చూడండి. ఫస్ట్ సెమ్ సిలబస్ సెండ్ ఒకసారి మళ్ళీ సెండ్ చేయాలనా? ఆ! ఓకే. ఓకే నాన్న. చేస్తానులెండి. ఇప్పుడు సబ్జెక్ట్‌లో డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. చెప్పు నాన్న. నువ్వు తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా? నీ పేరేంటి? క్వెషన్ పేపరు నాన్న మీరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీదనే కొంచెం ప్రిఫర్ చేయండి. దాని మీదనే కాన్సంట్రేట్ చేయండి. మీకు ఇంకొక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను చూడండి. జనరల్‌గా బోత్ మీడియా ఉండాలి. క్వెషన్ పేపర్ ఉంటుంది. ఉంటుంది. ఇప్పటి వరకు అలానే జరిగింది. ఒక్కసారి ఏం చేశారంటే కార్పొరేట్ అకౌంటింగ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్న బ్యాచ్ కార్పొరేట్ అకౌంటింగ్ అంటే థర్డ్ సెమ్‌లో ఉందమ్మా. ఆ థర్డ్ సెమ్‌లో ఉన్న కార్పొరేట్ అకౌంటింగ్ ఇంగ్లీష్ మీడియమే ఇచ్చారు. తెలుగు మీడియం ఇవ్వలేదు. అలాంటివి అంటే ఉంటుంది. 90% ఉంటుంది. ఒక 10% ఇవ్వకపోవచ్చు అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆడ కూర్చొని ఏడుస్తారా క్వెషన్ పేపర్ చూసి? సో మేమంతా టీచ్ చేసింది ఇంగ్లీష్‌లోనే కదా! సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్‌లోనే కదమ్మా నేర్చుకున్నారు. నీకు మొన్ననే చెప్పాను. ఎలా ఉన్నా కూడా నువ్వు చచ్చినట్టు రాయాలి. అంతే. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు నయాజ్. సిలబస్ నేర్చుకో. ఎలా ఉంటే నీకెందుకురా? లూజ్ అయితేనేమి, స్ట్రిక్ట్ అయితేనేమి. ఆ! నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని సబ్జెక్ట్‌లో డౌట్‌లు అడుగురా. అంటే ఈ లూజ్ ఉంటుందా? కాపీలు రాస్తారా? ఇవా నీ క్వెషన్స్? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఇవి కాదు. ఈ డౌట్స్ కాదమ్మా. నీకున్న 5 యూనిట్స్‌లో ఏ యూనిట్ అయినా ఫస్ట్ అంటే ఫస్ట్ యూనిట్‌లోనే అడుగుతున్నాను. ఫస్ట్ యూనిట్‌లో టాపిక్స్ ఉన్నాయి కదా! ఆ టాపిక్స్‌లో ఫస్ట్ ఏంటి? రూల్స్. ఇప్పుడు మీరింక అడగరు అన్న విషయం అర్థమైపోయింది నాకు. ఫస్టు ఏంటమ్మా? డెబిట్, క్రెడిట్ రూల్స్ ఉన్నాయి కదా! డెబిట్, క్రెడిట్ రూల్స్. ఈ రూల్స్ ఎవరైనా చెప్తారా? ఫస్ట్ డెబిట్, క్రెడిట్ రూల్స్ ఎవరైనా చెప్తారా? అంటే అకౌంట్స్ అమ్మా. హౌ మెనీ అకౌంట్స్? చెప్పాలనుకున్న వాళ్ళు హ్మ్. చెప్పండి. వాట్ ఆర్ దే? పర్సనల్, రియల్, నామినల్ ఏంట్రా? గాడిదలా? గుర్రాలా? నయాజ్? పర్సనల్, రియల్, గాడిదలా? గుర్రాలా అవి? ఆ? మరి అలా చెప్పాలి. కంప్లీట్ చేయాలి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఇస్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్? నయాజ్ కీప్ క్వైట్. నెక్స్ట్ నో 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 నయాజ్ కీప్ క్వైట్. రిమైనింగ్ వాళ్ళు మాట్లాడండి. మిగతా వాళ్ళు చెప్పండి అమ్మా. ఏంటది? పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పర్సనల్ అకౌంట్? ఏంటి చెప్పండి? డెఫినేషన్ ఏంటి? పర్సనల్ అకౌంట్ ఏం చెప్తాము? పర్సనల్ అకౌంట్ ఈస్
It is described only personal persons. For example, mm, next, what is the example of personal account? Tell me examples. Mm, what is the example? Ramu account, then Somo account, bank account, company account is all క్యాపిటల్ అకౌంట్ ఏదిరా దీంట్లో పర్సనల్ ఏది చెప్పు నీ ఆన్లైన్ లాంగ్వేజ్ కాదు నార్మల్ గా నువ్వు మాట్లాడొచ్చు లాగ్ అవసరం లేదు ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది పర్సనలా పెద్దవా కదా పర్సనల్ అకౌంట్ అంటే డెఫినేషన్ చెప్పావు నయాస్ పర్సన్స్ కి సంబంధించింది అంటున్నావు మరి క్యాష్ అని అంటున్నావు ఏంటమ్మా ఆ? ఇక్కడ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాపిటల్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్ క్యాష్ ఈజ్ రియల్ అకౌంట్ ఓకే then next second one is real account. What is the rule of real account? What is the rule of real account? Debit what comes in, credit what goes out. Very good. Next. Nayas keep quiet ma. Remaining వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు నెక్స్ట్ మ్యూట్ లో పెట్టేసాయి నెక్స్ట్ ఎవరున్నారు చెప్పు నో రియల్ అకౌంట్ నో మా రియల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్ చెప్పు ఎగ్జాంపుల్స్ వెరీ గుడ్ బిల్డింగ్ దెన్ నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఏంటి సింపుల్ గా చెప్పాలంటే అసెట్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అసెట్స్ రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ల్యాండ్ క్యాష్ ఫర్నిచర్ ఎక్సెట్రా ఎక్సెట్రా హలో ఒరే మెంటల్ కమిషన్ రిసీవ్డ్ ఎందుకు వస్తుందిరా రియల్ అకౌంట్ నయాజ్ నువ్వు సైలెంట్ ఉండు అని చెప్తున్నాను ఒకదానికి ఒకటి చెప్పొద్దు కన్ఫ్యూజ్ అయిపోతారు నువ్వు కామ్ గుండు కమిషన్ రిసీవ్డ్ అనేది నెక్స్ట్ అకౌంట్ అది నెక్స్ట్ అంటే ఏంటి నామినల్ అకౌంట్ అవి ఇవి ఓన్లీ నేను క్లియర్ గా చెప్తున్నాను కదా ఇట్ ఈస్ రిలేటెడ్ అసెట్స్ అంటున్నాను ఇట్ ఈస్ రిలేటెడ్ అసెట్స్ అంటే నువ్వు కమిషన్ రిసీవ్డ్ అంటావేంట్రా ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ అకౌంట్ అంటే పర్చేస్డ్ మిషనరీ ఆల్రెడీ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ కు ఎగ్జాంపుల్ వచ్చేసి పర్చేస్డ్ మిషనరీ పర్చేస్ మిషనరీ ఓకేనా వాట్ ఈస్ ద ఎంట్రీ మిషనరీ అకౌంట్ డెటార్ వెయిట్ కంటిన్యూషన్ చెప్తున్నాను ఓకేనామా వై వై వీఆర్ డెబిటెడ్ ది మిషనరీ అకౌంట్ అంటే దిస్ ఈజ్ అసెట్ we purchased machinery మిషనరీ ఈజ్ కమ్స్ ఇన్ మిషనరీ ఏమవుతుంది ఇక్కడ మనకు బిజినెస్ లోనికి కమ్స్ ఇన్ అన్నమాట ఇట్ ఈస్ కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ దట్ ఈస్ ద రూల్ సో మిషనరీ అకౌంట్ డెటార్ నెక్స్ట్ క్యాష్ ఈజ్ ఆల్సో
asset. Debit what goes out. Cash is goes out. That's why cash credit. This is the example of real account. Okay. Then next, third one is nominal account. ఇక్కడ nominal account. Third one is nominal account. Nominal account. What is the rule of nominal account? Debit all. Very good, Nana. Credit all incomes and gains. Expenses and losses. నేను ఇక్కడ కొంచెం షార్ట్కట్ లో రాస్తున్నాను, జస్ట్ లైక్ బోర్డు పైన అన్న ఫీలింగ్ రావాలి అని అనేసి. ఓకేనా? ఇక్కడ చూడండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నాన్న ఎక్స్పెన్సెస్ జనరల్ గా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్స్పెన్సెస్ అంటే పెయిడ్. జనరల్ గా మనం పే చేసేటివన్నీ కూడా పెయిడ్. శాలరీ పెయిడ్, వేజెస్ పెయిడ్, డిస్కౌంట్, ఇంకొకటి ఏంటి పెయిడ్, శాలరీ పెయిడ్, రిపేర్స్ పెయిడ్, ఇలా ఏవైనా పే చేస్తున్నాము అంటే దట్ ఈస్ ఆల్ ఎక్స్పెన్సెస్. అది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. లాస్ అంటే మనకేమవుతుంది, ఏదైనా అసెట్ కానీ ఇలాంటివి ఏదైనా సేల్ చేసినప్పుడు మనకు లాస్ వచ్చిందంటే దట్ ఈస్ లాసెస్ అంటున్నారు. నెక్స్ట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. ఇన్కమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఎగ్జాంపుల్. ఇన్కమ్ రిసీవ్డ్ కమిషన్, రిసీవ్డ్ డిస్కౌంట్, రిసీవ్డ్ ఇంట్రెస్ట్, దీస్ ఆల్ ద ఇన్కమ్స్ మనం రిసీవ్ చేసుకునేటివి. పెయిడ్ ఈజ్ ఎక్స్పెన్సెస్, రిసీవ్డ్ ఈజ్ ఇన్కమ్. అది గుర్తుపెట్టుకోండి. లాస్ అనేది డెబిట్ అయితే ఆటోమేటిక్ గా గెయిన్ అనేది, ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటేమ్మా, గెయిన్ అనేది క్రెడిట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు, హౌ మెనీ అకౌంట్స్ అనేది నేర్చుకున్నారు, వాట్ ఈస్ ద డెఫినేషన్, తర్వాత రూల్, తర్వాత ఎగ్జాంపుల్స్. ఇక్కడ పెయిడ్ శాలరీ వాట్ ఈస్ ద ఎంట్రీ, శాలరీ పెయిడ్ శాలరీ చెప్పండి. వాట్ ఈస్ ద ఎంట్రీ, ఎనీవన్? పెయిడ్ శాలరీ, salaries account debtor to చెప్పండి, క్యాష్ అకౌంట్. హౌ మెనీ అకౌంట్స్ ఆర్ దేర్? ఇక్కడ మనకున్న అకౌంట్స్ లో ఏ అకౌంట్ దేనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? శాలరీ ఈజ్ ఏ ఎక్స్పెన్సెస్, దిస్ ఈస్ నామినల్ అకౌంట్. శాలరీ పెయిడ్, ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్సెస్. Debit all expenses, that why salaries account debit all expenses. Then cash is a asset ఏంటి ఇక్కడ, రియల్ అకౌంట్. గోస్ అవుట్, పే చేస్తున్నామంటే మన దగ్గర నుంచి గోస్ అవుట్, కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నామినల్ అకౌంట్. టెల్ మీ ఎనీ డౌట్స్? నాన్న చాలా ఇంకా చెప్పాలా? కమిషన్ రిసీవ్డ్, వెయిట్, ఇంకొకరు ఎవరో అడిగారు కదా, కమిషన్ రిసీవ్డ్. వాట్ ఇస్ ద ఎంట్రీ, కమిషన్ రిసీవ్డ్. టెల్ మీ ఎనీవన్? కమిషన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రాంగ్. రిసీవ్డ్ కమిషన్, ఇక్కడ నేను చెప్తూ ఉండేది రిసీవ్డ్. క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్.
వై క్యాష్ ఈజ్ డెబిటెడ్ అంటే కమ్స్ ఇన్. ఇక్కడ ఏంటి, మనకు క్యాష్ అనేది వస్తూ ఉంది, తీసుకుంటాం. రిసీవ్డ్ అంటే తీసుకుంటూ ఉన్నాము, కాబట్టి క్యాష్ అనేది డెబిట్ చేస్తున్నాము. కమిషన్ అనేది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము కమిషన్ ను క్రెడిట్ చేస్తున్నాం. ఇదే అమ్మా. క్లియరా? ఎవరు డెబిట్ చెప్పిన వాడికి క్లియర్ కదా? అమ్మాయి ఎవరు అడిగారు? చాలా నాన్న, ఇంకా ఏమన్నా కావాలా? డౌట్ క్లియరా? ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలా? ఇంకా రెండు. స్టేషనరీ పెయిడ్ అంటున్నాం. స్టేషనరీ వేజెస్ పెయిడ్ చెప్పచ్చు. స్టేషనరీ 1000 రూపీస్ అంటే వాట్ ఈస్ ద ఎంట్రీ? వాట్ ఈస్ ద ఎంట్రీ? వై స్టేషనరీ అకౌంట్ డెబిట్? టెల్ మీ. నువ్వు మాట్లాడకుండా వింటే అర్థమవుతుందిరా. మ్యూట్ లో పెట్టేసి మీటింగ్ పెట్టమని కాదు చెప్పిండేది. మేడం చెప్పేది కూడా వింటూ ఉండాలి. స్టేషనరీ 1000 రూపీస్ అన్నారనుకోండి, ఎంట్రీ ఏం చెప్తుంది? మన భాగ్యశ్రీ చెప్పింది అసెట్టా? అసెట్స్ కాదమ్మా, అవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కదా మనకు. పెన్నులు పేపర్లు కొంటున్నామంటే ఎక్స్పెన్సెస్ అన్ని. లేదు వేజెస్ పెయిడ్ అనుకున్నా, వేజెస్ పెయిడ్ అంటే వేజెస్ ఈజ్ ఏ ఎక్స్పెన్సెస్. స్టేషనరీ నువ్వు రెండు అనుకోవచ్చు, అనుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఏంటి, బుక్స్ నీ దగ్గరే ఉంటాయి కాబట్టి, పెన్ను నీతోనే ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ అసెట్ అనుకున్నా నో ప్రాబ్లం, డెబిటే అవుతుంది. జనరల్గా స్టేషనరీ అంటే ఎక్స్పెన్సెస్, అవి కొంటూ ఉన్నాము, మనకు యూజ్ చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఏమని చెప్తున్నాము? ఎక్స్పెన్సెస్ అని చెప్తాము. సో ఇక్కడ రూల్ ప్రకారం ఏంటి? స్టేషనరీ ఈజ్ ఏ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ నామినల్ అకౌంట్, దట్స్ వై డెబిట్. ఎక్స్పెన్సెస్ కాబట్టి స్టేషనరీ అకౌంట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. వై we credited to cash account? Cash is a real account, it is goes out. క్యాష్ ఏమవుతుంది? రియల్ అకౌంట్ అండి. అది మన దగ్గర నుంచి స్టేషనరీ కొంటున్నామంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి స్టేషనరీ కొంటున్నాము, క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, సో క్యాష్ అనేది క్రెడిట్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్